స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలోని సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. స్వచ్ఛాంధ్ర సర్క్యులర్ ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ వంటి అంశాలపై చర్చించారు. జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు సీఎం. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్వచ్ఛాంధ్రపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టిన విషయం గుర్తు చేశారు. ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం, పరిశుభ్రత పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిపారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడటం మాత్రమే కాదని ప్రజల ఆలోచన విధానం కూడా మారేలా చూడాలన్నారు. ఇంట్లో చెత్తను రోడ్డు బయట వేయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు సీఎం. 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేశారు సీఎం చెప్పారు. చెత్త పన్ను కూడా రద్దు చేసిన విషయం గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులిస్తున్నట్టు తెలిపారు. గతంలో హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు చేపట్టామని, ఆ తరహాలోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టాలని సీఎం చెప్పారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ప్రజెంటేషన్ ఇచ్చారాయన. 2030 కల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏటా 5,000 కోట్ల మేర క్వాంటమ్ హార్డ్వేర్ ఎగుమతులను సాధించాలన్నదే లక్ష్యమన్నారు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కొరకు సిఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ భవనాల నిర్మాణానికి నమూనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. 80 నుంచి 90 వేల మంది పనిచేసేలా భవనాలు నిర్మించబోతున్నారు. క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు, కార్యకలాపాలు సాగించడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు ముందుకొచ్చాయి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీ ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకాలు కూడా పూర్తయ్యాయి. క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్స్ that are going to come up, almost 80,000 to 90,000 people can work from here. This will be housing the first quantum computer, and there is scope for expansion up to almost 3,000 qubits, which would suffice us for the next 5-6 years, and then it will be expanding. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులను కోరారు. వెదురు ఉత్పత్తులు తయారు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. కాలువల కోసం సీసీ రోడ్లను తవ్వకుండా రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు పెట్టేలా నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలను అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని 5 జోన్లలో 5 సర్క్యులర్ ఎకనామీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరగాలన్నారు సీఎం. నెట్ జీరో వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్తో పనిచేయాలని సూచించారు. గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2029 నాటికి 39%, 2047 నాటికి 50% గ్రీన్ కవర్ చేరుకోవాలన్నారు. కార్పొరేట్ సెక్టార్ని కూడా గ్రీన్ కవర్ పెంచడంలో భాగస్వామ్యం చేయాలన్నారు.